హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఉసిరికాయ పప్పుని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఉసిరికాయలు హెల్త్కి చాలా మంచిది, మనందరికీ తెలుసు. కానీ కొంతమంది ఉసిరికాయ తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఇలా ఉసిరికాయ పప్పు చేసి పెట్టామంటే ఇష్టంగా తినేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే నేను చెప్పే విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్రాసెస్ ఏంటో వీడియోలో చూద్దాం రండి. కుక్కర్ తీసుకొని కుక్కర్లోనే ఒక టీ గ్లాస్ వరకు కందిపప్పును తీసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ కూడా పోసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. నేను ఇక్కడ కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పు ప్లేస్లో మీరు పెసరపప్పు కూడా తీసుకోవచ్చు. ఒక గ్లాస్కి కందిపప్పుకి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఏ గ్లాస్తో కందిపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే కట్ చేసుకున్న ఒక 6 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి చేయడం వల్ల ఉసిరికాయ పప్పుకి చాలా టేస్ట్ బాగుంటుంది. మీడియం సైజ్ ఒక 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇక్కడ నేను పెద్ద ఉసిరికాయలు 3 తీసుకొని కట్ చేయకుండా వేసుకుంటున్నానండి. కట్ చేయకపోయినా సరే చక్కగా ఉడికిపోతుంది. మీడియం సైజ్ అయితే ఒక 4, స్మాల్ సైజ్ అయితే ఒక 5 తీసుకుంటే నేను వేసే కందిపప్పుకి ఈ ఉసిరికాయల పులుపు అనేది సరిపోతుంది. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టేసి కందిపప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. ఒక 4 లేక 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. 5 విజిల్స్ వస్తే కుక్కర్లో కందిపప్పు అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉసిరికాయలు కూడా చాలా మంచిగా ఉడికిపోయినాయి. ఇలా ఉడికిన ఉసిరికాయలు మాత్రమే ఒక ప్లేట్లో తీసుకొని సపరేట్ చేసుకోవాలండి. అలాగే కందిపప్పు కూడా మంచిగా ఉడికిపోయింది కాబట్టి ఒక కందిపప్పు కవంగారంతో ఇలా తీసుకొని మంచిగా మెత్తగా మెదుపుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా ఇలా కందిపప్పు కూడా బాగా మెదుపుకొని కందిపప్పుని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగానే ఉసిరికాయలు పక్కన పెట్టుకున్నాం కదా, ఉసిరికాయలని ఇలా పోరుతో కానీ లేదంటే చేతితో కానీ బాగా నలుపుకోవాలి. మరీ అంత మెత్తగా కాకుండా పలుకు పలుకులుగా ఉండేటట్టు మనము ఇక్కడ నలుపుకోవాలండి. మెత్తగా ఉంటే అంత బాగుండదు. పలుకు పలుకులుగా ఉంటే మనం తినేటప్పుడు పప్పులో మధ్య మధ్య ఉసిరికాయలు తగులుతూ పులుపులుగా చాలా బాగుంటాయి. ఇలా మెదుపుకున్నప్పుడు మనకి సీడ్స్ అనేసి సపరేట్ చేసుకోవాలి. పక్కన పెట్టుకొని ఉసిరికాయను కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసము ఒక ప్యాన్ కానీ లేదంటే ఇలాంటి గిన్నెని కానీ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు మినపప్పు వేసి ఫ్రై అయ్యాక పొట్టుతో సహా ఒక 5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకోవాలండి. మెంతులు ఇష్టం లేకపోతే కొంచెం మెంతుల పౌడర్ కూడా వేసుకోవాలి. మెంతులు వేయడం వల్ల పప్పుకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ తాలింపు అనేది ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా మెదుపుకున్న ఈ పప్పును కూడా వేసుకోవాలి. అలాగే తగినన్ని వాటర్ వేసుకోవాలి. మనకి చిక్కగా అయితే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కొంచెం పలుచగా కావాలంటే కొద్దిగా ఎక్కువ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే ముందుగా మెదిపి పెట్టుకున్న ఉసిరికాయలు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. మనకు కావాలంటే తాలింపులోనే ఉసిరికాయ తురుమును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఉసిరికాయ అనేది కలిసేట ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అనేది ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత గుమ్మగుమ్మలాడుతూ మంచిగా పప్పు అయితే తయారైపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం ఇందులో చింతపండు కానీ ఏం యూజ్ చేయట్లేదు, ఉసిరికాయలు పులిపే సరిపోతుంది. ఇందులో లాస్ట్లో కొద్దిగా తురుముకొని కొత్తిమీర కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఉసిరికాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలోకి నెయ్యి ఉసిరికాయ పప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా మంచిది కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. కొత్తవారు నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్.